మిగతా అప్డేట్స్ చూస్తే శ్రీలంక జలాల్లో చిక్కున్న కాకినాడ మత్స్యకారులు క్షేమంగా స్వస్థలాలకు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో మత్స్యకారులకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ స్వాగతం పలికి సత్కరించారు. కూటమి ప్రభుత్వ సహకారంతో మత్స్యకారులను స్వదేశానికి రప్పించగలిగామని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ఎంబసీ వాళ్లతో మాట్లాడి వీలైనంత త్వరగా మత్స్యకారులను ఇండియాకు తీసుకురాగలిగామని తెలిపారు. తమను క్షేమంగా విడిపించేందుకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని మత్స్యకారులు అన్నారు. శ్రీలంకన్ బార్డర్లోకి వెళ్తుంటో శ్రీలంకన్ కోస్ట్ గార్డ్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో పెట్టడం జరిగింది. శ్రీలంకన్ కాన్సులేట్ జనరల్ సాయి మురళీ గారితో కూడా మాట్లాడే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నారంటే, సార్ దీన్ని చాలా లాంగ్ ప్రాసెస్ అండి అంటే, కాదు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ చాలా నిజంగా బాధాకరమైన విషయం. బట్ ఏంటంటే బోటుతో కూడా తీసుకురావాలి అని చెప్పి చాలా కష్టపడి కృషి చేసి వీళ్ళతో పాటు వీళ్ళ కష్టపడి సంపాదించి కొనుక్కుని ఇంకో రెండో పెళ్లి చేద్దామని చెప్పి కష్టపడి సంపాదించి కొనుక్కుని ఆ బోట్ను కూడా తెప్పించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా కష్టపడి మా అందరం కలిసి సాధించుకున్నాం. సో నిజంగా దీనికి సపోర్ట్ చేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానివ్వండి, అక్కడ సపోర్ట్ చేసిన లీగల్ టీంకి కానివ్వండి, ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసిన మొత్తం ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కోస్ట్ గార్డ్ హూ అసిస్టెడ్ ద కోస్ట్ గార్డ్ వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకురావడానికి కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ టోటలీ దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడికి ఈరోజు ఇక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. వెళ్ళిపోతుంటే వెనకాల కోర్టు గట్ట వస్తుందని నేనే చూసుకున్నాను. వెళ్ళి డిగ్రీ గురించి వెళ్ళి కోర్టు గట్ట వస్తుంది అనేసి అంట్లోకి మనదేమో ఇండియాదేమో అనుకున్నాం. మన కూడా వెళ్ళిపోతుండే మన ఈ కుర్రాడు అడిగాడు ఇండియా అనేసి, లేదు శ్రీలంక అన్నాడు. మేము ఇలాగే మా రూట్లో మేము వెళ్ళిపోతున్నాం కదంటే, మీరు 3 కిలోమీటర్స్ లోపల నుంచి వెళ్తున్నారు మా దాంట్లో, ఇక్కడ గంజా స్మగ్లింగ్ అది జరుగుతుంది. తమిళనాడు వాళ్ళంతా అదే పని. తమిళ వచ్చి మనోడికి హిందీ వచ్చు. అడిగితే మమ్మల్ని బయటికి తోసి కూర్చోబెట్టేసి నన్ను ముందు బయట ఎదర స్టీరింగ్ దగ్గర కూర్చోబెట్టేసి వాళ్ళు వచ్చిన 4 వచ్చారు ముందు. మళ్ళీ అంటే ఇంకొక కోస్ట్ గార్డు వచ్చింది అన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా బోటు గత్తర చేసేసారు మొత్తం ఇంకా సామాన్లు నిలిగేసి అన్నీ A to Z. తెలుగు మాట్లాడి ఆయన వస్తాడు, మీకు లాంగ్వేజ్ తేడా కదా అని స్టీరింగ్ మొత్తం హైవే దగ్గర తీసుకుని వాళ్ళ అండర్లో పోనిచ్చారనమాట. బోట్ చాలా లోపల తీసుకెళ్ళిపోయారు. 4 గంటల జర్నీ లోపల తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పెద్ద షిప్ రప్పించారు. వాళ్ళు గన్లు వేసుకుని ఎక్కారు ఒక 10 మంది. గన్లు వేసి మేము చేసి పని లేదు, ఇంకా అలా కూర్చిపోయి ఉంటాయి. నేను బోట్ను కూడా స్పీడ్ లాగనివ్వలేదు, కొడతారేమో ఎందుకు వీళ్ళతో దెబ్బలు తండమని స్పీడ్ లాక్కకుండా షో చేయించాను.